వెల్కమ్ బ్యాక్ టు అనిల్ ఆర్క్. ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నందివర్ధనం ఫ్లవర్ గార్లాండ్ అంటారు కదా, క్రేప్ జాస్మిన్ గార్లాండ్ అని కూడా అనొచ్చు. ఇవి నందివర్ధనం మొగ్గలండి, చక్కగా ఫ్రెష్గా ఉన్న మొగ్గలు తీసుకోవాలి. అలాగే ఒక మంచి బ్రైట్ కలర్లో ఉన్నటువంటి ఓల్ని కూడా తీసుకోవాలి. ఈ మంచి కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే బాగుంటుందండి. మనం తీసుకున్న ఓల్కి చక్కగా ఒక సైడ్ ఒక చిన్న నాట్ వేసుకోవాలి. ఎక్కడి నుండి అయితే గార్లాండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అక్కడి నుంచి ఒక నాట్ వేసుకోవాలి. కొంచెం లావుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా ప్లేస్ చేయాలనేది చూద్దాము. ఫ్లవర్ బర్డ్ యొక్క ఎడ్జ్కి ఉంటుంది కదండి, అక్కడ ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. జస్ట్ మనం రెగ్యులర్గా వేసే నాటేనండి, అట్లాంటి సేమ్ అదే నాట్ వేయడమే. జస్ట్ మనం రెగ్యులర్గా ఫ్లవర్స్ కట్టే నాట్ ఎట్లా ఉంటుందో క్లారిటీగా ఒక్కసారి వీడియోలో చూస్తూ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఆ సెకండ్ ప్లేస్మెంట్ వచ్చే ఫ్లవర్ వచ్చేసి ఆ ఫస్ట్ పెట్టిన దానికన్నా కొంచెం కిందకి అనుకుని ఉంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఆ 2 లేయర్స్ కనిపిస్తాయి అన్నమాట. 2 బర్డ్స్ ఫ్రంట్ నుండి చూస్తే చూపిస్తాను చూడండి. సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్, ఒకటి పైకి ఒకటి కిందకి. ఇప్పుడు థర్డ్ ఫ్లవర్ పెట్టాను కదా, కొంచెం పైకి పెట్టాను చూడండి. మీరు చూస్తే అర్థమవుతుంది, ఒక ట్రయాంగులర్ షేప్లో ఫామ్ అయింది అంతే. సేమ్ ఇప్పుడు ఫోర్త్ ఫ్లవర్ వచ్చేసి కొంచెం కిందకి, సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుందండి. 1 2 3 4 అట్లా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి చేయడమే. చూడండి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూడండి. ఆ ఎదురుగా ఆ ముందున్న ఫ్లవర్తో కలిపి నాట్ వేయాలి. చూడండి ఆ హైరార్కీ కనిపిస్తుంది కదా. ఫ్లవర్ పెట్టాము, ఆ ముందున్న ఫ్లవర్తో కలిపి నాట్ వేయాలి. పైన కూడా అంతే, ఆ ముందున్న ఫ్లవర్తో కలిపి నాట్ వేయడం. సేమ్ ఇదే ప్యాటర్న్ అండి మొత్తం. చూడండి మీకోసం క్లారిటీగా ఇంకొకసారి చూపిస్తున్నాను. ఆ ముందున్న ఫ్లవర్తో నాట్ వేసాను, ఆ పైన ఉన్న కాడకు కూడా ముందున్న ఫ్లవర్తో కలిపి నాట్ వేయడమే. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయడమేనండి. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్కి. ఇది చూడడానికి కూడా ఫినిష్ అయ్యాక ఒకే ఈవెన్గా ఉంటుంది కదా, ఒక యూనిక్ ఫార్మాట్లో చాలా బాగుంటుందండి. ఇదంతా ఒక పర్ల్ నెక్లెస్ లాగా, గుట్ట పూసలు అంటాం కదా తెలుగులో, అలా కూడా ఉంటుంది. చిన్న నెక్లెస్లా చూడండి, ఒకే ఆర్డర్లో ఒకే హైట్లో ఉంటాయి కదా. సో అది బ్యూటీని యాడ్ చేస్తుందండి ఈ గార్లాండ్కి. ఎక్కడైతే ఫినిష్ అవుతుందో అక్కడ మళ్ళీ ఒకసారి ఇంకొక నాట్ ఎక్స్ట్రా వేసుకుని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవడమేనండి. ఇంకా ఈ కాడలకి ఇవి కొంచెం ఆడ్గా కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా తీసేస్తే ఇంకా చాలా ఫినిషింగ్ బాగుంటుంది. ఉంచచ్చు కానీ తీస్తే ఫినిషింగ్ బాగుంటుంది. ఒక్కొక్కసారి తీసేసిన తర్వాత ఆ ఎడ్జెస్ కూడా ఒక సిజర్తో లైన్గా కట్ చేస్తే అది కూడా ఇంకా బాగుంటుంది. అది ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇలా ఉన్న ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి అండ్ చూడ్డానికి కూడా అంత యూనిఫామ్గా ఉంటాయి, ఒక ఆర్డర్లో మంచిగా కనిపిస్తాయి. చూడండి ఆ ఊల్ కూడా ఎంత అందంగా కనిపిస్తుందో ఆ కలర్లో. ఆ ప్యాటర్న్ కూడా ఒక బ్రైడ్ ప్యాటర్న్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ శ్రీరామనవమికి అంతా ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.